ఇవాళ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు, రైతులకు డ్రిప్ కావచ్చు, గిరిజన రైతాంగానికి సోలార్ గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు. దేని మీద నువ్వు చర్చ చేస్తావు? వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, రైతును రాజును చేసిన రాజ్యం మాది, వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది. చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతూ నీ వేదిక మీద నుంచి. మీరు కాళేశ్వరం ముసుగులో 1,00,000 కోట్ల రూపాయలు మీరు కొల్లగొడితే 18 నెలల 1,04,000 కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయం అంటే 10 మందికి సాయం, రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది తిట్టినా తిట్లన్నిటిని ఓర్చుకొని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మిత్రులారా, ఇవాళ మహిళల విషయంలో మీరు చూడండి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు, ఆడబిడ్డలకు పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు, ఆడబిడ్డలకు సోలార్ బిజినెస్ కావచ్చు, అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విద్యుత్ శాఖతో ఒప్పందం చేపించి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలని ఉక్కు సంకల్పంతో ఇవాళ మేము ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ఆడబిడ్డలకు ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు జీరో వడ్డీతో ఇవాళ ఆడబిడ్డలను ఆదుకున్నాం. అదే కాదు, హైటెక్ సిటీ పక్కన విప్రో ఇన్ఫోసిస్ కార్పొరేట్ కంపెనీల పక్కన 4 ఎకరాలు శిల్పారామం పక్కన ఇచ్చి 150 షాపులు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉత్పత్తి వస్తువులను అమ్ముకోవడానికి ఇవాళ వాళ్ళకి అక్కడ స్థలాన్ని కేటాయించడం. ఇవాళ ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కాదు, 1000 బస్సులను కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టుకునే ఆర్థిక స్తోమత ఇవాళ ఆడబిడ్డలకు అందించడం. ఇవాళ ఐకేపీ కేంద్రాలు 8,000 ఐకేపీ కేంద్రాలు ఇవాళ ఆడబిడ్డల చేతుల్లో పెట్టినాం. గ్రామాలలో ఉన్న పాఠశాలల్ని అమ్మ ఆదర్శ పాఠశాల మీద ఆడబిడ్డల చేతిలో పెట్టి పిల్లల భవిష్యత్తు ఆడబిడ్డల చేతిలో భద్రమని ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకొచ్చినాం. ఇవాళ పాఠశాలల్లో పిల్లల బట్టలు ఒకనాడు కార్పొరేట్ కంపెనీలు కుట్టేటి, ఇవాళ వాటిని రద్దు చేసి ఆడబిడ్డలకే బట్టలు కుట్టే వ్యాపారాన్ని ఇవాళ ఆడబిడ్డలకే అందించినాం. ఇప్పుడు పాఠశాలల్లో తిను వస్తువులను, కూరగాయలను, పాలు, పండ్లు అన్ని సరఫరా ఒకప్పుడు వ్యాపారాలు కార్పొరేట్ సంస్థలు చేస్తుంటే వాటన్నిటిని రద్దు చేసి స్వయం సహాయక సంఘాలకు అందించి ఇవాళ ఆడబిడ్డల చేతుల్లో పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది అని ఇవాళ ఆడబిడ్డలకు అప్పచెప్పినాం. అందుకే మిత్రులారా, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఈ ప్రజా పాలనలో భద్రంగా ఉండాలి అని మేము ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, చావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. చంద్రశేఖరరావు గారు ఇవాళను కుట్రలు కుతంత్రాలతోని ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు 10 ఏళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది, కల్వకుర్తి ఆగిపోయింది, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, సీతారామ, అదే విధంగా దేవాదుల, సమ్మక్క సారలమ్మ, ప్రాణహిత చేవెళ్ళ, ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి. ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి, ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి 1,00,000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్లు గంగలో కొట్టుకపోయినాయి. ఇవాళ గోదావరిలో కొట్టుకపోవడానికి కారణం నువ్వు కాదా? నీ అవినీతి కాదా? నీ కుటుంబం 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి
నాణ్యత లోపం వల్ల, ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా?